నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నిప్పు రాజుకున్న రాజకీయం మహిళా ఎమ్మెల్యేల ఏడుపులతో ఎవరికి లాభం అనే విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చర్చలు అర్థవంతంగా సాగుతూ ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త కొత్తగా అనిపించింది. గత 10 ఏళ్లుగా చట్టసభలు ఏమాత్రం సానుకూలంగా సాగలేదు. ఏపీతో పాటు తెలంగాణలోనూ అదే పరిస్థితి. ఈ కారణంగా అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న వైనం అందరినీ ఆకర్షించింది. ఓసారి తెల్లవారుజామున 3:30 వరకు చర్చించేశారు. అయితే ఈ స్ఫూర్తి ఒక్కరోజునే అడుగంటిపోయింది. బుధవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో సభలో రాజకీయ వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో చర్చ పక్కదారి పట్టింది. హడావిడిగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించాల్సి వచ్చింది. అంతటితో ఆగలేదు. సభ బయట మహిళా ఎమ్మెల్యేలు కంటతడి పెట్టడం, వెంటనే రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునివ్వడంతో ఈ రాజకీయం రోడ్డెక్కుతుంది. అయితే తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలు తనను ఇద్దరు అక్కులు మోసం చేశారని, వారిని నమ్మితే జూబ్లీ బస్టాండేనని సీఎం రేవంత్ యథాలాపంగా అన్న మాటలతో బీఆర్ఎస్ వ్యూహం మార్చింది. రేవంత్ ఆ మాటలు తమను ఉద్దేశించి అన్నారంటూ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని తెర ముందుకు తెచ్చారు. అసలు రేవంత్ ఎవరి పేర్లు చెప్పకపోయినా వారంతటికి వారే తెరపైకి రావడంతో రాజకీయం మారిపోయింది. సబితా ఇంద్రారెడ్డి మైక్ తీసుకొని కాంగ్రెస్ లోకి తానే రేవంత్ ని పిలిచానని చెప్పారు. కౌంటర్ గా రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తనను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని చెప్పి ఆమె బీఆర్ఎస్ లో చేరి తనను ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఆమె వ్యక్తిగత సంభాషణల గురించి చెప్పింది కాబట్టే తాను ఇలా చెప్పానన్నారు. తరువాత భట్టి విక్రమార్క కూడా మోసానికి మరో పేరు సబితా ఇంద్రారెడ్డి అని, తన సీఎల్పీ పదవి పోవడానికి సబిత ఎలా కారణమైందో చెప్పారు. భట్టి వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకుని బీఆర్ఎస్ రేవంత్ మహిళా వ్యాఖ్యలను కించపరిచారని ఆందోళన ప్రారంభించింది. ఇక ఈ వివాదం జరుగుతున్న సమయంలో రేవంత్ గవర్నర్ కు ఆహ్వానం పలికేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. ఈ సందర్భంలో రేవంత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టారు. రేవంత్ అసెంబ్లీకి తిరిగి వచ్చిన తర్వాత సభ ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్ఎస్ పట్టు వీడలేదు. దాంతో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించినట్లుగా ప్రకటించి సభను వాయిదా వేశారు స్పీకర్. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ మహిళల్ని అవమానిస్తున్నారని, తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాసేపటికే రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. తానేదో వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ హడావిడి చేయడంపై రేవంత్ అసంతృప్తిలో ఉన్నారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన తాను అన్పార్లమెంటరీ మాట ఒక్కటైనా మాట్లాడి ఉంటే చూపించాలని అన్నారు. వారిని తాను అక్కలనే సంబోధించానని, అందులో తప్పేముందన్నారు. ఇక వ్యక్తిగత సంభాషణలను సబితా ఇంద్రారెడ్డి బయట పెట్టారు. కాబట్టి తాను కొనసాగింపుగా ఏం జరిగిందో చెప్పానన్నారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేసి కేసుల్లో ఇరుక్కున్నానని, ఆమె మాత్రం పార్టీ మారానని అదే చెప్పానని రేవంత్ అంటున్నారు. అయితే రేవంత్ ఏమన్నారన్న సంగతి కన్నా ఏదో అన్నారన్న అభిప్రాయాన్ని కల్పించి దిష్టిబొమ్మల దహనానికి పిలుపునివ్వడం ద్వారా అడ్వాంటేజ్ సాధించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక రాజకీయాల్లో భావోద్వేగపూరిత అంశాలు వర్కౌట్ అయితే మంచి ఫలితాలు వస్తాయి. మహిళలను రేవంత్ అవమానించారని బీఆర్ఎస్ వాదనను గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడానికి సిద్ధమైంది. దానికి కాంగ్రెస్ పార్టీ తన పార్టీ మహిళా నేతలతో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, సీతక్కతో పాటు గత గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తుంది. ఇక రేవంత్ రాజకీయంగా ప్రశ్నించారు తప్ప ఒక్క మాట కూడా నోరు జారలేదని, అసలు బీఆర్ఎస్ నేతలే ఆ పని చేస్తున్నారని అంటున్నారు. పోటాపోటీగా చేసే మహిళలకు అవమానం ప్రచారంలో ఏ పార్టీ ఎక్కువ స్కోర్ చేస్తుందో కానీ తెలంగాణ అసెంబ్లీలో చర్చ మాత్రం పక్కదోవ పట్టేసింది.